దేవుని ఆజ్ఞ మనం పాటిస్తే, యెహోవా మాట మనం శ్రద్ధగా విన్నట్లయితే, ఆయన ఆజ్ఞ గైకొంటున్నట్ట ఆయన మన అనేకమైన దీవెనలు మన మీదకి రప్పిస్తాడు. ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఉంటే ఈ దీవెనలు అంటే మన మీదకి వస్తాయంట. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం. సరే, మంచిది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలంటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించునంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ మనం పాటిస్తామో, ఆయన మాట శ్రద్ధగా వింటే ఈ భూమి మీద ఉన్న జనుల కంటే, సమస్త జనుల కంటే నేను హెచ్చుగా దీవిస్తానంటున్నాడు. ఎందుకంటే మనం చేసే కష్టాలతో ఉన్న ఈ నరుడు ఏమాత్రం కూడా అభివృద్ధిలోకి రాడు. ప్రియులారా, దేవుని కలుసు ఉన్నట్లయితే, దేవుని దృష్టి ఉన్నట్లయితే, ఆయన కృప మనకు ఉంటేనే మనం ఏది చేసినా కూడా సఫలమవుతుంది. ఎందుకంటే ఒక నరుడు తన కష్టాల చేత ఏమాత్రం కూడా అధికుడు కాలేడు, దేవుని కృప ఉంటే తప్ప. ఎప్పుడైతే మనం ఆయన మాటలు మనం వింటామో, ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, ఈ లోకంలో ఉన్న దీవెనలన్నీ కూడా మనం మీకు తీసుకువస్తానంటున్నాడు. 2వ వచనం చూసుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూసండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా తెలియజేస్తున్నది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి అంట. ఈ దీవెనలు ఖచ్చితంగా మన మీదకి వస్తే అవి మన జీవితంలో నెరవేరుతాయి అంట. ఏంటో ఆ దీవెనలు ఒకసారి మనం చూద్దాం. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ డుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నీవు పట్టణంలో దీవించబడదు అంటే నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటావో, నువ్వు ఎక్కడైతే ఏ ఊరిలో ఉంటావో, లేకపోతే ఏ రాష్ట్రంలో ఉంటావో, నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను దీవిస్తాడంట. ఎప్పుడు దీవిస్తాడు? ఆయన మాటలు మనకి శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని యెహోవా మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ఆయన మనల్ని దీవించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆయన నెంబర్ 1 ఆయన ఆజ్ఞలు పాటించాలి.